అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు. న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు కనిపించాలని, ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ జగన్. వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా తన నియోజకవర్గం వారణాసిలో నరేంద్ర మోదీ ఇవాళ పర్యటించనున్నారు. వారణాసిలో జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళనంలో పాల్గొననున్నారు. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడతలో 20,000 కోట్ల నిధులను దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల మంది రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. అలాగే కృషి సఖీలుగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగిరి వద్ద రైలు పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. నిన్న రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో దెబ్బతిన్న ట్రాక్ ను సిబ్బంది రిపేర్ చేశారు. అటు బోగిలను పక్కకు తప్పించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఇక నిన్న గూడ్స్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నీట్ పరీక్షలో అవకతవకలపై హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. మరోవైపు నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్రంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రిజల్ట్స్ వెల్లడించనున్నారు అధికారులు. దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరోవైపు ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 26న విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఉచిత దర్శన కోటా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 21న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోట, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శన కోట, 24వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. పోలవరం పనుల్లో జాప్యంపై మళ్లీ దుష్ప్రచారం మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే పోలవరంలో జాప్యం జరిగినా వాటిని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరంపై కాపర్ డ్యాం డిజైన్లను కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ 2017లో తిరస్కరించినా చంద్రబాబు పట్టించుకోలేదు. అంతేకాదు డయాఫ్రామ్ వాల్ నిర్మాణంతో పాటు గేట్ల నిర్మాణ పనులు సైతం మొదలుపెట్టారు. రిషికొండ నిర్మాణాలపై టీడీపీ విషం కక్కుతోంది. అమరావతిలో 700 కోట్లతో చంద్రబాబు నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షాలకే లీక్ అయిపోయి నీరంతా గదుల్లోకి ప్రవహించింది. కానీ కేవలం 400 కోట్లతో రిషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐకానిక్ భవనాలను నిర్మించింది. ఇప్పుడు ఆ భవనాలపై బురద జల్లుతోంది టీడీపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన తరువాత కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ దాడులు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ నేత ఆఫీసుపై కత్తులతో దాడి చేశారు. ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు రౌడీ షీటర్ దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో కూరగాయల మార్కెట్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో వ్యాపారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలు సహా 122 దేశాల్లో ఈవీఎంల వినియోగం లేదన్నారు సిపిఐ నేత నారాయణ. చాలా దేశాలు ఈవీఎంల వినియోగాన్ని బ్యాన్ చేసి బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నా మన దేశం మాత్రం ఎందుకు పట్టించుకోవటం లేదో అర్థం కావటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నారాయణ. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాసేపట్లో పవర్ కమిషన్ కార్యాలయానికి వెళ్లనున్న ప్రొఫెసర్ కోదండరాం పవర్ ప్లాంట్ల నిర్మాణాలతో పాటు విద్యుత్ కొనుగోళ్లపై తన వద్దనున్న సమాచారం అందజేయనున్నారు. ఇప్పటికే విద్యుత్ అధికారి రఘు జస్టిస్ నరసింహారెడ్డితో భేటీ కాగా కోదండరాం కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ నెల 22న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కర్టన్ రైజర్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఊపి యోగా వాక్ ను ప్రారంభించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ కూలీ అవతారమెత్తారు ఓ ఐఆర్ఎస్ అధికారి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన సందీప్
బెంగళూరులో ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సెలవుపై సొంతూరుకు వచ్చిన ఆయన ఉపాధి కూలీల కష్టాన్ని కాసేపు పంచుకోవాలని భావించారు. అనుకున్నదే తడవుగా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి పనులు చేపట్టారు. కొడుకు స్కూల్కు వెళ్లట్లేదంటూ తండ్రి డయల్ 100కు ఫోన్ చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన కొడుకు స్కూల్కు వెళ్లడం అంటే వెళ్లట్లేదని, సెంట్రల్ జైల్లో వేయండి, అక్కడైనా చదువుకుంటాడు అంటూ పోలీసులకు ఫోన్ చేశాడు. తన కొడుకును ఎలాగైనా స్కూల్కు పంపించేలా చూడాలని కోరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో గత వారం రోజులుగా పైప్ లైన్ లీకేజీ కారణంగా కలుషిత నీరు సరఫరా అవుతోంది. కలుషిత నీరు తాగడంతో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు జోక్యం చేసుకుని పగిలిన పైప్ లైన్ లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు. తమ గ్రామానికి మంచినీరు సరఫరా చేయాలని వేడుకుంటున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్పుర గ్రామంలో కొందరు దుండగులు సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన వెలుగు చూసింది. డబిల్పేర్ గ్రామంలో ఉన్న హనుమాన్ గుట్ట శ్రీ సీతారాముల వారి ఆలయంలోని విగ్రహాలను అర్ధరాత్రి వేళ ధ్వంసం చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కట్టడికి చర్యలు ముమ్మరం చేసింది. డ్రగ్స్ విక్రయించే వారితో పాటు సేవించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా డ్రగ్స్ కేసులో డీజే సిద్ధార్థతో పాటు మరో ఇద్దరికి పాజిటివ్ గా వచ్చింది. డీజే సిద్ధార్థకు టాలీవుడ్ కు ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ సేవించే వారిపై నార్కోటిక్ బ్యూరో అధికారులు దృష్టి పెట్టారు. స్కూల్స్, కాలేజెస్ లో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు చేపట్టారు. విద్యార్థుల స్కూల్ బ్యాగ్లను చెక్ చేయాలని టీచర్లకు సూచించారు. విశాఖ సముద్ర తీరంలో బోటు ప్రమాదం జరిగింది. పూడిమడక సమీపంలోని ఓ బోటులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బోటులో 7 మత్స్యకారులు ఉన్నారు. సమీపంలో ఉన్న బోటు సాయంతో మత్స్యకారులు బయటపడ్డారు. ఈ ప్రమాదంలో 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వెంటిలేటర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో వెంటిలేటర్ పూర్తిగా కాలిపోయింది. ఇక ప్రమాద సమయంలో వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం 8 మంది రోగులను వెంటనే మరో ప్రాంతానికి తరలించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగర్ చౌరస్తా వద్ద పెను ప్రమాదం తప్పింది. అతి వేగంగా వచ్చి రోడ్డుపైనున్న సీసీ కెమెరా స్తంభాన్ని ఢీకొట్టిందో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఖరీదైన నగరాల్లో మొదటి స్థానంలో ముంబై ఉందని మెర్సరర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే వెల్లడించింది. సిటీ ఆఫ్ డ్రీమ్స్ గా పేరున్న ముంబైలో జీవన వ్యయం భారీగా పెరిగిందని నివేదికలో తేలింది. వ్యక్తిగత ఖర్చులు, రవాణా ఖర్చులు, గృహ అద్దెలు అధిక స్థాయిలో ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఖరీదైన నగరాల్లో 136వ ర్యాంకుకు ముంబై చేరుకుంది. ఢిల్లీ 164, చెన్నై 186, బెంగళూరు 195, హైదరాబాద్ 202 స్థానాల్లో నిలిచింది. హమాస్ లక్ష్యంగా గాజాపై గత కొంతకాలంగా భీకర యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ క్యాబినెట్ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ క్యాబినెట్ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలు వార్ క్యాబినెట్ కమిటీ నుంచి ఇటీవల బయటకు రావడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ బౌలర్ రికార్డు సృష్టించాడు. 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయినింగ్ చేశాడు. కివీస్ బౌలర్ ఫెర్గూసన్ ఒక్క పరుగు ఇవ్వకుండానే 3 వికెట్లు తీశాడు. దీంతో పపువా న్యూగినీపై ఫెర్గూసన్ రికార్డు నమోదు చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ పై 104 పరుగుల తేడాతో వెస్టిండీస్ గెలిచింది. వెస్టిండీస్ 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగా ఆఫ్ఘనిస్తాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ లో భారత్ వెనుదిరగడంతో జట్టు కోచ్ స్టీమాక్ ను ఏఐఎఫ్ఎఫ్ తప్పించింది. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయనపై వేటు వేసింది. జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త కోచ్ అవసరమని సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొంది. కాగా కాంట్రాక్టును మధ్యలో రద్దు చేసినందుకు స్టీమాక్ కు ఏఐఎఫ్ఎఫ్ 3 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే టమాటా రేటు 3 రెట్లు పెరగ్గా మిగిలిన కూరగాయల ధరలు 30 నుంచి 50% మేర పెరిగాయి. ప్రస్తుతం కిలో టమాటా పలు ప్రాంతాల్లో 80 రూపాయల వరకు పలుకుతుండగా మిగిలిన కూరగాయల ధరలు మినిమం కేజీ 50 రూపాయల వరకు ఉన్నాయి. దేశంలో ఈ సీజన్లో ఇప్పటి వరకు సాధారణం కంటే 20% వర్షాలు తక్కువగా పడ్డాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మధ్య భారతంలో 29% వర్షపాతం తక్కువగా నమోదవగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే 17% అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది. వాయవ్య రాష్ట్రాల్లో ఏకంగా సాధారణం కంటే 68% తక్కువ వర్షపాతం రికార్డవగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 20% తక్కువ వర్షపాతం పడిందని చెప్పింది.